హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము గురగాకు పప్పు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడా. ఇలా గురగాకు శనగగింజల పప్పు చేసుకుంటే వేడి వేడి రైస్లోకి టేస్ట్ అయితే అదిరిపోతుందండి. దానికోసం నేను శనగగింజలు ఒక కప్పు తీసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకొని ఒక కుక్కర్లో యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర పచ్చి శనగగింజలు అవైలబుల్ ఉంటే డైరెక్ట్ పచ్చి శనగగింజలు అయినా కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నా దగ్గర పచ్చివి అవైలబుల్ లేవు కాబట్టి ఎండినవి ఓవర్ నైట్ సోక్ చేసుకొని యాడ్ చేశాను కుక్కర్లోకి. అలాగే టమోటాలు బాగా పండిన ఒక 3 ఇలా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేశాను. పచ్చిమిర్చి మీరు కారం ఎంత తినగలరో చూసుకొని దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. నేను పప్పు అయితే కొద్దిగా ఎక్కువగా చేస్తున్నాను కాబట్టి అన్నీ కూడా కొంచెం ఎక్కువగా యాడ్ చేస్తున్నాను. అలాగే గురగాకు ఇక్కడ నేను నీట్గా ఒలిచేసుకొని ఒక 2-3 సార్లు సాల్ట్ వాటర్లో క్లీన్ చేసి యాడ్ చేస్తున్నానండి. ఆకుకూరలు ఏవైనా కూడా సాల్ట్ వాటర్లో క్లీన్ చేసుకోవడం వల్ల పైన ఏమైనా డస్ట్ లేదా క్రిములు ఏమైనా ఉంటే అంతా కూడా వెళ్ళిపోతాయి. దానికోసమని ఆకుకూరలు ఏవి తీసుకున్నా కూడా సాల్ట్ వాటర్తో ఒక 2-3 సార్లు క్లీన్ చేసుకోండి. అప్పుడే మనకి హెల్తీ. అండ్ సమ్మర్లో ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడం వల్ల హెల్త్కి అనేది చాలా మంచిదండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కల్లుప్పు కానీ లేదా సాల్ట్ కానీ యాడ్ చేసుకోండి. అలాగే పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసి ఒక గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. ఈ విధంగా ఒక గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టేసుకొని ఇదంతా కూడా ఉడికేటట్లు ఉడికించుకోవాలండి. నేనైతే ఇక్కడ ఒక 4 విజిల్స్ పెట్టాను. 4 విజిల్స్ తర్వాత ఈ గ్యాస్ అంతా కూడా బయట తీసేసుకొని చూద్దాము. చూసారు కదా, ఈ విధంగా మనకి చక్కగా కుక్ అయిపోయింది. ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఇక్కడ వాటర్ అనేది ఎక్కువగా ఉంది కదా, వాటర్ ఉంటే పప్పు మెదుపుకోవడానికి కష్టం అవుతుంది కాబట్టి ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా సపరేట్ గిన్నెలోకి తీసేస్తున్నాను. ఈ విధంగా వాటర్ అంతా సపరేట్ గిన్నెలోకి తీసేసాను కదా. ఇప్పుడు దీన్ని పప్పు గుత్తి తీసుకొని మెదిపేసుకుందాము. వేరుశనగ గింజలు అనేది ఎక్కువ మెదపకుండా చూసుకోండి. గింజలు మనకి తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దానికోసం గింజలు అనేది తక్కువగా మెదుపుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా ఆకు అంతా కూడా బాగా పప్పు గుత్తితో మెదిపేసుకుందాము. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా చక్కగా మెదిపేసుకొని ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంత చింతపండు తీసుకొని ఆ గుజ్జంతా బయట తీసి చింతపండు రసాన్ని కూడా ఇందులో యాడ్ చేశానండి. అలాగే మనం ఇందాక పక్కకు తీసుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ని కూడా యాడ్ చేసేసి ఒకసారి మొత్తం కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి. ఇక్కడ చూస్తున్నట్టయితే వేరుశనగ గింజలు మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవి మనం తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఈ విధంగా చక్కగా మెదిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాము. పోపు వేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇదంతా చిటపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, కరివేపాకు రెమ్మలు ఫ్రెష్గా ఉన్నవి యాడ్ చేసి ఇదంతా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇంగువని కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇంగువని యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది, అలాగే డైజెషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇంగువ కూడా యాడ్ చేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని మనం ఇందాక మెదుపుకొని పక్కన పెట్టుకున్న ఈ గురగాకు వేరుశనగ గింజల పప్పు ఉంది కదా, దాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాము. ఈ విధంగా యాడ్ చేసేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి గురగాకు వేరుశనగ గింజల పప్పు అనేది రెడీ అయిపోతుందండి. రాయలసీమ స్పెషల్, చాలా బాగుంటుంది. వేడి వేడి రాగి సంగటికి, రోటీస్, చపాతీ, రైస్ అన్నింటిలోకి కూడా సూపర్ కాంబినేషన్ అని చెప్పచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.